నమ్మని నమ్మపోండి. నేను ఎప్పుడూ చెప్పేది ఏం చెప్తానో తెలుసా మా అమ్మాయికి, నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో, నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేసిన నాన్నగారండి మీరంటే నాకు ఎంతో ఇష్టం అండి అన్నా, నువ్వు ఎన్ని మాటలు ఉభయకర నమస్కారాలు రుద్రాధ్యాయం చేసినట్టు ముందు నాన్నగారు వెనక నాన్నగారు వేసిన, అమ్మా నేను నీతో సంతోషంగా భావి జీవితం గడపడం అన్నది కేవలము నువ్వు నన్ను గౌరవించడం, నేను నిన్ను ప్రేమించడం మీద ఉండదు. నువ్వు నీకు పెళ్ళైపోయి మీ అన్నయ్యకి పెళ్ళైపోయిన తర్వాత ఈ గుమ్మంలోకి రాగానే ముందు నాన్నగారు అని పిలవకు, అమ్మ అని పిలవకు, వదినా అని పిలువు. వదినా బాగున్నావా అని అడుగు. వంటింట్లోకి వెళ్ళి వదినతో కలిసి ఉండు, వదినతో కలిసి బజారుకి వెళ్ళు, వదినతో మాట్లాడు. నువ్వు నాన్నగారండి అని నన్ను 3 మాటలు పిలిచినా నేను కుందను. అదేంటమ్మా ఈ మధ్య ఏమిటి, వదిన వచ్చిన తర్వాత నన్ను నాన్నగారితో మాట్లాడడం తగ్గించావనను, పొంగిపోతాను. వదిన్ని పక్కన పెట్టేసి నువ్వు అమ్మతోటి నాతోటి చేరితే నేను నిన్ను అంగీకరించలేనమ్మా. నీకు